ఒకవైపు నేపాల్ సరిహద్దులో బాధితుల ఆక్రందనలు, ప్రత్యక్ష సాక్ష్యాల గాథలు ప్రపంచానికి వేగంగా చేరుతూ ఉంటే, మరోవైపు సరిహద్దుకు ఆవలి వైపు ఉన్న టిబెట్లో మాత్రం దట్టమైన సెన్సార్షిప్ నీడలు కమ్ముకున్నాయి. చైనా పాలనలోని టిబెట్ గైరాంగో కౌంటీలో దాదాపు 558 మంది గల్లంతైనట్లుగా అధికారిక గణాంకాలు చెప్తున్నా, అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తి సమాచార దిగ్బంధనాన్ని విధించింది. సోషల్ మీడియా క్లిప్పులను తొలగింపు నుంచి విదేశీ మీడియాపై ఆంక్షల వరకు నేపాల్ ఉచిత మీడియా కవరేజ్కు చైనా కఠిన సమాచార నిరంకుశత్వానికి మధ్య ఉన్న తేడాను ఎత్తి చూపుతున్న సాక్షి టీవీ ప్రత్యేక కథనం. బుధవారం ప్రళయం సంభవించిన కొద్ది క్షణాల్లోనే టిబెట్లోని గైరాంగ్ కస్టమ్స్ బార్డర్ పాయింట్ను రాక్షస బురద ప్రవాహం మింగేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ గురువారం నాటికి ఆ దృశ్యాలన్నీ చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి మాయమయ్యాయి. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తన సైబర్ సెన్సార్షిప్ మిషన్ను రంగంలోకి దింపి పబ్లిక్ డొమైన్లోని ప్రతి క్లిప్ను తొలగించింది. 2000 జనాభా ఉన్న ఆ చిన్న కౌంటీలో 500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోగా, అసలక్కడ ఏ గ్రామాలు కొట్టుకుపోయాయో, ఎంతమంది బలైపోయారో చెప్పే వివరాలేవి బయటకు రాకుండా ప్రభుత్వం తొక్కిపెడుతోంది. ప్రజల ఆర్తనాదాలు బయటకు రాకుండా అడ్డుకున్న చైనా ప్రభుత్వం కేవలం తన రెస్క్యూ ఇమేజ్ను ప్రోత్సహించే సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వ మీడియా ద్వారా విడుదల చేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గైరాంగ్ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, డ్రోన్లు, హెలికాప్టర్లతో ఆల్అవుట్ రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారని పీపుల్స్ డైలీ ప్రచారం చేస్తోంది. సహాయక చర్యల గురించి గొప్పగా ఊదరగొడుతున్న అధికారిక మీడియా ప్రమాదంలో నిరాశ్రయులైన స్థానికుల పరిస్థితిని గాని, అసలైన నష్ట తీవ్రతను గాని కనీసం ప్రస్తావించడం లేదు. 1950ల నుంచి చైనా గుప్పిట్లో ఉన్న టిబెట్లో సెన్సార్షిప్ కొత్తేమీ కాకపోయినా, ఇలాంటి విపత్తు సమయంలోనూ దాన్ని అమలు చేయడం దారుణంగా మారింది. అక్కడ స్వతంత్ర పత్రికా స్వేచ్ఛ లేదు, విదేశీ జర్నలిస్టులకు అస్సలే ప్రవేశం లేదు. టిబెటన్ సన్యాసులు లేదా స్థానికులు ఎవరైనా తమ ఫోన్ల ద్వారా ప్రమాద దృశ్యాలను విదేశీ మీడియాకు పంపినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. దాంతో ప్రజలు భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నోళ్లు మూసుకుంటున్నారు. అంతర్జాతీయ టిబెట్ ప్రచార సంస్థల ప్రతినిధుల ప్రకారం ఈ సమాచార దిగ్బంధనం వల్ల మానవతా దృక్పథంతో జరిగే సహాయక చర్యలకే తీవ్ర విఘాతం కలుగుతోంది. బురదలో ఎక్కడ జనాలు చిక్కుకుపోయారు, ఏ ప్రాంతానికి అత్యవసర సహాయం కావాలో స్థానికులు బయటకు చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సమాచారంపైనే ఆధారపడాల్సి రావడంతో గల్లంతైన తమ వారి కోసం విదేశాల్లో ఉన్న వారి కుటుంబాలు, రెస్క్యూ బృందాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ఒకే హిమాలయ సరిహద్దు, ఒకే ప్రళయం. కానీ నేపాల్ వైపు బాధితుల కన్నీళ్లు ప్రపంచానికి కనిపిస్తుంటే, చైనా వైపు మాత్రం కమ్యూనిస్టు ప్రభుత్వ సెన్సార్షిప్ గోడల వెనుక ఆవేదనలు సమాధైపోతున్నాయి. విపత్తు సమయంలోనూ నిజాలను దాచిపెట్టే చైనా వైఖరిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేపాల్ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదలైంది. నేపాల్ వరదల్లో అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతయ్యారు. అమెరికా నుంచి 65, ఉక్రెయిన్ నుంచి 53, మలేషియాకు చెందిన 51 మంది గల్లంతు కాగా, బ్రిటన్ 33, ఆస్ట్రేలియా 25, కెనడాకు చెందిన 25 మంది గల్లంతయ్యారు. ఇక సింగపూర్ నుంచి 7, సౌత్ కొరియా నుంచి 9 మంది, రష్యా నుంచి 8, జర్మనీకు చెందిన 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. నేపాల్ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదలైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. నేపాల్ భారీ వరదల్లో అత్యధికంగా భారతీయులు గల్లంతైనట్టుగా జాబితా విడుదలైంది. దాదాపు 298 మందికి పైగా భారతీయులు ఈ నేపాల్ వరదల్లో కొట్టుకుపోయారు. సో వారిని వెలికి తీసేందుకు, ఆచూకీ తెలుసుకునేందుకు ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే భారత్ తర్వాత అమెరికాకు సంబంధించిన వారు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. సో అమెరికన్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వారు దాదాపు 65 మంది, ఉక్రెయిన్ 53 మంది, మలేషియా 51 మంది, బ్రిటన్ చెందిన 33 మంది, ఆస్ట్రేలియా 25, కెనడా 25 మంది గల్లంతైనట్టుగా జాబితా విడుదలైంది. వీటితో పాటు సింగపూర్ నుంచి 7, అలాగే సౌత్ కొరియా నుంచి 9, రష్యా నుంచి 8 మంది, జర్మనీ నుంచి 8 మంది ఈ నేపాల్ వరదల్లో గల్లంతైనట్టుగా నేపాల్ జాబితా విడుదల చేసింది. సో వీరి కోసం ఇప్పటికే సహాయక చర్యలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో ఈ నెల 26వ తేదీన ఉదయం 8:30 సమయంలో వచ్చినటువంటి ఈ భారీ వరదల్లో ప్రధానంగా రసువాగఢ్ జిల్లాలోనే ఈ మొత్తం చనిపోయినటువంటి గల్లంతైనటువంటి వారందరూ కూడా కొట్టుకుని పోయారు. వీరందరూ కూడా పరిస్థితి ఏంటి అనేది ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటివరకు దాదాపు 500 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం వెల్లడిస్తుంది. దాదాపు వీరి మృతదేహాలన్నీ కూడా వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ రోజు నేపాల్ కు మరొక ప్రమాదం ముప్పు పొంచి ఉందనేటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఇటు టిబెట్ పైన ఉన్నటువంటి బ్యారియర్లకు
ఏ క్షణమైనా బద్దలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఒకవేళ అది కనుక బద్దలైతే ఇదే ప్రాంతంలో మళ్ళీ 5 రెట్ల వేగంతో 5 రెట్ల వరద భారీ ఎత్తున ప్రవహించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే సహాయక చర్యలన్నీ కూడా టిబెట్ ప్రాంతంలో చైనా నిలిపివేసింది. అలాగే నేపాల్ వైపు పూర్తిగా పోలీసులు ఈ సహాయక చర్యలన్నీ కూడా నిలిపివేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, కొండ ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఈ ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సహాయ చర్యలకు, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే గల్లంతైన వారి పరిస్థితి ఏంటి, కనీసం ఎక్కడైనా చిక్కుకొని ఉంటే వారిని రక్షించేందుకు కూడా ఈ మళ్ళీ ముంపు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో దానివల్ల తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడుతుంది. అయితే వెంకటేష్, మిస్ అయిన వారిలో అత్యధికంగా 288 మంది భారతీయులు ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వెంకటేష్, ఏమంటారు? ప్రధానంగా ఈ 288 మందిలో చాలా మంది మానస సరోవర యాత్రకు వెళ్ళినటువంటి వారే ఉన్నారు. మనం చూస్తే ఈషా ఫౌండేషన్ నుంచి దాదాపు 80 మంది గల్లంతయ్యారని స్వయంగా ఈషా ఫౌండేషన్ చీఫ్ సద్గురు జగ్జీ వాసుదేవ్ ప్రకటించారు. వీరితో పాటు అనేక మంది ఇతరులు ఇటీవల ఈ రోజు మనం అధ్యయనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖ జిల్లాకు సంబంధించిన వారిని కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. అక్కడి నుంచి వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు. సో వీరికి అనేక మంది మన తెలుగు వాళ్ళు కూడా కలిశారని చెప్తున్నారు. సో దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 7 అలాగే తెలంగాణ నుంచి 23 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. సో వీరందరూ కూడా అమెరికన్ సిటిజన్షిప్, ఇతర దేశాల సిటిజన్షిప్ ఉన్నారు, తెలుగువారు. సో వీరి పరిస్థితి కూడా ఇప్పటి వరకు ఆచూకీ తెలియడం లేదని వారి కుటుంబ సభ్యులంతా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. సో ఇలా అనేక రాష్ట్రాలకు సంబంధించిన వారు ప్రధానంగా ఈ మానస సరోవర యాత్ర కోసం వెళ్లారు. ఇదంతా కూడా 50+ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, 60+ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ వరదల్లో ఎక్కడ కొట్టుకుపోయారు, ఎక్కడైనా చిక్కుని ఉన్నారా, వారి పరిస్థితి ఏంటనేది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. సో మరొక బృందం అయితే డిఆర్డిఓ చైర్మన్ గా పనిచేసిన సతీష్ రెడ్డి బృందం అయితే సురక్షితంగా ఉంది. సో వారు కొద్దిసేపటి కిందటే మాట్లాడారు. సో వారందరూ కూడా ఆ ప్రాంతంలో, టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటి డాంగ్చి అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో చైనా నుంచి వారు నేరుగా బయటకు వచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. హిమాలయాల్లో మృత్యు ఘంటికలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో జల ప్రళయం సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే మరో భారీ ప్రళయం రాబోతుందన్న హెచ్చరికలతో 2 దేశాల సరిహద్దు గ్రామాలు నిలువెల్లా వణికిపోతున్నాయి. నేపాల్లో మృతుల సంఖ్య ఇప్పటికీ 475కు చేరుకుంది. 1500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో మంచు చర్యలు పడి ఏర్పడిన భారీ కృత్రిమ సరస్సు బ్యారియర్ లేక్ ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఆర్మీ సహాయక చర్యలను సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. సెకండ్ ఫ్లడ్ భయాలు, హెలికాప్టర్ల సైరన్ల మధ్య నేపాల్ సరిహద్దుల నుండి ప్రత్యక్ష వార్తా విశేషాలు మీకోసం. భోటేకోసి నదీ తీరంలో కొండ చర్యలు విరిగిపడడంతో నది ప్రవాహం అడ్డుపడి దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో అతిపెద్ద కృత్రిమ సరస్సు తయారైంది. వచ్చే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ లేక్ ఓవర్ఫ్లో అయి లేదా పగిలిపోయి ఉగ్ర రూపంతో సరిహద్దు ఊళ్లపైకి విరుచుకుపడే ప్రమాదం ఉందని చైనా, నేపాల్ ప్రభుత్వాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. లేక్ బరస్ట్ ప్రమాదం ఊహించని విధంగా పెరిగిపోవడంతో చైనా వైపు ఉన్న టిబెట్లోని గైరోంగ్ కౌంటీలో రెస్క్యూ ఆపరేషన్ను ఆర్మీ బలగాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోవాలని నేపాల్ పోలీసులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. మనుషులను కాపాడడానికి వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్లు, రెస్క్యూ టీములు కూడా ప్రాణ భయంతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నేపాల్ వరద బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. బురద సమాధుల కింద ఇంకా 1000 మందికి పైగా బందీగా ఉన్నారు. వీరి కోసం 30,000 మంది నేపాల్ భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు. బాధితులను కాపాడడానికి కీలకమైన 48 నుంచి 72 గంటల సమయం వేగంగా ముగిసిపోతోంది. అయితే 40 కిలోమీటర్ల మేర రోడ్లు తెగిపోవడంతో, వంతెనలు కనుమరుగవడంతో వాహనాల్లో వెళ్లడం అసాధ్యంగా మారి ఆర్మీ రెస్క్యూ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు 3,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ దట్టమైన బురదలో కొత్త రహదారులను నిర్మిస్తూ ముందుకు వెళ్లడం రెస్క్యూ టీములకు పెను సవాలుగా మారింది. దాదాపు 2.5 లక్షల మంది నేపాలీలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి $2 మిలియన్ అత్యవసర సహాయాన్ని ప్రకటించగా హెలికాప్టర్ల ద్వారా పొడి ఆహారం, మంచినీళ్ల ప్యాకెట్లను కిందకు చేరవేస్తున్నారు.